ఈ నెల 30 నుండి తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాలు ఏర్పాట్లపై పోలీసు టీటీడీ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం. తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో తిరుమల అన్నమయ్య భవన్లో ఇవాళ ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. తిరుమలలో భక్తుల రద్దీ, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రత మరియు సేవా ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించారు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ సంయుక్తంగా నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉండే ప్రాంతాలను ముందుగానే మ్యాప్ చేశామన్నారు. అవసరమైన పర్యవేక్షణ సిబ్బంది, క్యూలైన్ నిర్వహణ బృందాలు, ట్రాఫిక్ మానిటరింగ్ టీములు తదితర అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదం పంపిణీ కేంద్రాల్లో రద్దీ నియంత్రణ, క్రమశిక్షణ పాటింపు, భద్రతా చర్యలపై అదనపు శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే బస్టాండు, రైల్వే స్టేషన్, శ్రీనివాసం, అలిపిరి, లగేజీ కౌంటర్ వంటి ముఖ్య ప్రదేశాలలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా భక్తులకు నిరంతర అవగాహన కల్పించాలని సంబంధిత శాఖలకు సూచించారు. భద్రతా పరంగా యాక్సెస్ కంట్రోల్ పాయింట్లు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించగా, అవసరమైన చోట మరింత బలోపేతం చేయాలని ఎస్పీ తెలిపారు. భక్తులను తప్పుదారి పట్టిస్తూ టోకెన్లు ఇప్పిస్తామని అనధికారికంగా వివిధ ప్రదేశాలలో తిరుగుతున్న జీప్ డ్రైవర్లు, దళారులు భక్తులను మోసగిస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. తిరుమలలో భక్తుల రద్దీపై నిరంతర పర్యవేక్షణ కోసం క్యూలైన్ ప్రాంతాలలో నిబంధనల ప్రకారం డ్రోన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్లకు లింక్ చేసి టీటీడీ మరియు పోలీసు సంయుక్త బృందాలు క్రమం తప్పకుండా పర్యవేక్షణ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.